హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్రపుణ్యం. నేనైతే పొద్దున నిద్ర ముఖంతో నేను వీడియో షూట్ చేయడం మొదలుపెట్టానన్నమాట. ఎందుకు అంటే ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ మీకు చూపించబోతున్నాను. డే స్టార్టింగ్ అయినప్పటి నుంచి నైట్ నిద్రపోయే ముందు వరకు మీకు నేను రోజు ఏమేమి పనులు, ఆల్మోస్ట్ నా పనులన్నీ రొటీన్ సేమే ఉంటాయన్నమాట. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి వచ్చేసి నిన్న వీడియోలో నేను గ్రోసరీ షాపింగ్ చూపించాను కదా, అవి ఈరోజు డోర్ డెలివరీ వచ్చాయన్నమాట. సో వాటిని ఒక్కొక్కటిగా నేను చెక్ చేస్తున్నాను, అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పి. మనం చెక్ చేయ అవసరం లేదు, ఎప్పుడు మేము డోర్ డెలివరీ పెట్టుకుంటాం, ఒకటి కూడా మిస్ అవ్వదు. కానీ మన సైడు మన ఇది కోసం మనం చూసుకుంటాం కదా. సో అందుకోసం అని చెప్పి ఒక్కొక్కటిగా అన్నీ చూస్తున్నాను. ఈలోగా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పి అనుకుంటుంటే, నిన్న పోహా ఎలాగో కొన్నాం కదా అటుకులు, సో అటుకులు ఉప్మా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది ఈజీగా అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అటుకులు ఉప్మా అయితే నేను చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు నేను ఈవినింగ్స్ టిఫిన్స్కి చేసేదాన్ని, ఈరోజు మార్నింగ్ చేద్దాం అనిపించింది. కొంచెం తొందరగా ఫినిష్ చేసేయాలనిపించింది, అందుకోసం అని చెప్పేసి. సో పోహా లోపలే ఉంది కాబట్టి అది చూస్తున్నాను. ఫైనల్గా దొరికింది. ఇంకా లేట్ చేయకుండా మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాం. ఈలోగా మన కూన అన్నమాట వచ్చి ప్యాంపరింగ్ చేయమని అడుగుతుందన్నమాట. మార్నింగ్ తిని ప్యాంపరింగ్ చేయాలి, లేదు అంటే మన చుట్టూ వెనకనే ఎటు వెళ్తే అటు తిరుగుతూనే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి తన్ని కొంచెం ప్యాంపర్ చేసి ఇంకా నా రొటీన్ వర్క్స్లోకి నేను వెళ్ళిపోయాను అన్నమాట. పోహా ప్రిపరేషన్ చాలా ఈజీ, అందుకే నేను చూపించలేదు, అందరికీ తెలిసిందే కదా. సో ఇది ఏమీ లేదు, ఉప్మా మనం చేసుకుంటాం కదా, ఇందులో అయితే మనం వాటర్ యాడ్ చేయము. పోహాని అటుకులని కొంచెం వాటర్లో వాష్ చేసేయాలన్నమాట, నానబెట్టాల్సిన అవసరం లేదు. వాష్ చేసేసి దాన్ని పక్కకు తీసుకొని కడాయి పెట్టేసి అందులో పోపు సామాన్లు అన్నీ వేసేసుకొని, అదే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ యాడ్ చేయలేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి పోహా ఏదైతే మనం వాష్ చేసి పెట్టుకున్నామో అది కలిపేస్తే పోహా రెడీ అయిపోయినట్టే. ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకొని తినడం నాకు చాలా నచ్చుతుంది, అందుకోసమని చెప్పి లెమన్ స్క్వీజ్ చేసి తింటున్నాను అన్నమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు తినొచ్చు ఇలా, కాకపోతే కొంచెం డ్రైగా ఉంటుంది. పికిల్ ఏదైనా ఉంటే మనం పక్కన తినొచ్చు అన్నమాట. నాకైతే పిక్కలతో తినడం ఇష్టం, కాకపోతే ఇప్పుడు స్టమక్ కొంచెం బర్నింగ్లా ఉంది, అందుకోసం అని చెప్పేసి నేను పిక్కలతో తినలేదు, నార్మల్గానే తినేసాను. లెమన్ స్క్వీజ్ చేసినా బాగుంటుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కుకింగ్కి వెళ్ళే ముందు కొంచెం ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి కూర్చున్నాను అన్నమాట. ఈ ఆయిల్ వచ్చేసి ఇది కంప్లీట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది అవి బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్లో వేర్లతో పాటు ఆ బాటిల్ అమ్ముతారనమాట. సో నేను కోకోనట్ ఆయిల్ సపరేట్గా 1 లీటర్ కొనేసి, అది చాలా రోజులు వస్తుంది. ఆ వేర్లు ఉన్నాయి కదా ఆ బాటిల్లో ఫిల్ చేసేస్తాను. అది అయిపోతుండగా మళ్ళీ ఫిల్ చేస్తానన్నమాట. ఇదైతే వాడినప్పటి నుంచి నాకు చాలా మంచిగా అనిపించింది. హెయిర్ గ్రోత్ ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా లేదు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇదే ఫాలో అవుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది వాడి నేను ఒక 3 months మీద అయిపోయింది, నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇది వాడుతున్నాను. చిన్నప్పుడైతే మన అమ్మమ్మలు వాళ్ళు ఇలాంటి వేర్లు పెట్టి మనకి ఆయిల్ అప్లై చేసేవారు. అప్పుడు మనకు తెలియలేదు, నాకైతే నిజంగా అప్పుడు తెలియలేదు ఇవేంటివి అని చెప్పేసి. కానీ ఇది ఎక్కువ స్మెల్ కూడా రాదన్నమాట, అంటే బ్యాడ్ స్మెల్ లాగా ఏమీ రాదు, బాగుంటుంది. అన్ని వేర్లు ఇవి ఏంటది సంపంగి పువ్వులు ఉంటాయి కదా, అటువంటివి సంపంగి పూలు, ఇంకా మెంతులు, అటువంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. రకరకాల పేర్లు అయితే నాకు తెలియదు. సో ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అన్నమాట. వంట స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి రసం చేశాను. ఇంకా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి పొటాటో ఫ్రై కూడా చేస్తున్నాను అన్నమాట. పొటాటో ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా చాలా ఈజీయే పొటాటో ఫ్రై, అందరికీ తెలిసిందే కదా, అందుకే నేనేం చూపించట్లేదు. రసం కూడాను వేడివేడిగా రసం పొటాటో ఫ్రై తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు కానీ రసం దేంతోనైనా సరే పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా అదొక్కటే తింటామని చెప్పేసి 2 గుడ్లు కూడా ఉడకపెట్టి అందులో వేసేసాను.
లంచ్ అయిన తర్వాత ఒక గంట పడుకున్నాను. పడుకొని లేచి చూసినప్పటికీ ఇంకా వర్షం ఇంకా అలా పడుతూనే ఉంది. వర్షం ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా నాకు తెలియలేదు. బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే ఒక హెవీగా పడుతుంది. టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుందన్నమాట. సో అందుకోసం ఎలాగో టీ కూడా తాగాలనిపించింది ఈ మంచి వర్షంలో. సో అందుకోసం అని చెప్పేసి చిక్కటి టీ ప్రిపేర్ చేసుకున్నాను. సో టీతో పాటు ఇంకా మనకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా వర్షం పడినప్పుడు, ఆ క్రేవింగ్ ఉంటుంది కదా ఏదైనా స్పైసీగా తినాలని. సో అందుకోసం అని చెప్పేసి పకోడీ కానీ పునుగులు కానీ చేద్దాం అనుకున్నాను. ఎలాగో దోశలు రుబ్బు ఉంది కదా అని చెప్పేసి పునుగులు వేయడానికి. కానీ ఎందుకు ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి ఎలాగో స్వీట్ కార్న్ ఉంది. సో అందుకోసం స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టేశాను. ఇదైతే రెండు కాంబినేషన్ ఈ చల్లటి వెదర్లో వర్షంలో చాలా బాగా అనిపించింది తింటుంటే. ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి యూజువల్గా అయితే కర్రీస్ ఎక్కువ ఉంటే ఆఫ్టర్నూన్వి నేను నైట్ రైస్ ప్రిపేర్ చేస్తాను. లేదు కర్రీస్ ఏం లేదు అంటే మళ్ళీ స్పెషల్గా ఎందుకు కర్రీ రైస్ చేయడం అని చెప్పేసి టిఫిన్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తామన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఎలాగో బంగాళదుంప చాలా తక్కువే వండాను. సో అది ఆఫ్టర్నూన్కి అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి నైట్కి దోశలు కానీ ఇడ్లీలు కానీ వేద్దాం అనుకున్నాను. సో ఇడ్లీలు ఎలాగో ముందు రోజు కూడా ఇడ్లీలే తిన్నాం కాబట్టి అందుకోసం అని చెప్పి దోశలు వేస్తున్నాను అన్నమాట. ఇదైతే ఇంట్లో పెట్టిన రుబ్బే. ఇది దోశలకు కానీ ఇడ్లీలకు కానీ సేమ్ ఒకటే రుబ్బు పెడతానన్నమాట. సో ఇది ఇడ్లీలకు కానీ దోశలకు కానీ రెండిటికి చాలా బాగుంటుంది. సో వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను. కోకోనట్ లేదు నా దగ్గర. సో అందుకోసం అని చెప్పేసి పల్లీ ఒకటే ప్లెయిన్గా వేసేసి చట్నీకి మనకి ఏమేమి కావాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అవన్నీ వేసేసి పోపు కూడా పెట్టేశాను. నైట్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత కిచెన్లో చేయాల్సిన పనులన్నీ నేను చేసేసాను అన్నమాట. గిన్నెలు వాష్ చేయడం కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ అయిపోయినప్పటికీ నేనైతే ఫుల్ చెమటలు పట్టేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా స్నానం చేసేసాను. స్నానం చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు నేను ఈ నైట్ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది మామా ఎర్త్ నుంచి. ఇదైతే స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.